ఈరోజు దేవుని మాట. యోసేపును చేయని నేరం నిమిత్తము చెరసాలలో వేశారు. ఆ చెరసాలలో కూడా యోసేపు నమ్మకంగా ఉంటూ దేవుని యందు భక్తిని కొనసాగించాడు. అదే టైంలో ఫరో రాజు తన దగ్గర పనిచేయుచున్న పానదాయకుల అధిపతిని, భక్ష్యకారుల అధిపతిని వారు చేసిన నేరం నిమిత్తం చెరసాలలో వేయించారు. వాళ్ళు యోసేపు ఉన్న చెరలో ఉండవలసి వచ్చింది. వారిద్దరూ ఒకరోజు 2 కలలు కన్నారు. ఆ కలలను యోసేపుకు చెప్పగా యోసేపు దాని భావాన్ని వివరించాడు. దేవుని దగ్గర విచారించి జరగబోయే సంగతిని వాళ్లకు చెప్పాడు. ఎట్లనగా పానదాయకుల అధిపతి యొక్క తల హెచ్చించి అతని ఉద్యోగమును అతనికి ఇప్పించును. భక్ష్యకారుల అధిపతి అతని యొక్క తలను తీయించి ఆకాశ పక్షులు అతని మాంసము తినును అని తెలియచేశాడు. ఆ ప్రకారంగానే జరిగింది. అయితే ఇలా జరగకముందు యోసేపు పానదాయకుల అధిపతినితో ఇలా చెప్తాడు, నీకు మేలు కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునుము. నేను ఈ చెరసాల శిక్షను అనుభవించుటకు ఏ నేరము చేయలేదు. ఆ సంగతిని రాజుకు తెలియచేసి నన్ను బయటకు రప్పించుము అని చెప్తాడు. అయితే పానదాయకుల అధిపతి యోసేపు సంగతిని మర్చిపోతాడు. అయినా దేవుడు మాత్రం మర్చిపోలేదు. కాబట్టి 2 సంవత్సరాల తర్వాత యోసేపును ఎంత అద్భుతంగా దేవుడు బయటికి తీసుకొని వస్తాడో అందరికీ తెలిసిందే. దాని గురించి ధ్యానించి దేవుని కార్యాలు ఎంత గొప్పవో, ఎంత ఆశ్చర్యకరమైన ఘనమైనవో మనం ధ్యానించి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించవలసి ఉంది, గణపరచవలసి ఉన్నది. ఒకవేళ పానదాయకుల అధిపతి యోసేపును మర్చిపోక ఆ సంగతిని రాజుకు తెలియచేస్తే ఏమవుతుంది? యోసేపు కేవలం బయటపడేవాడు, అంతేకాని రాజు తర్వాత రాజు లాంటి గొప్ప స్థానాన్ని పొందేవాడు కాదు. కాబట్టి కొన్నిసార్లు యోసేపులాగా చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్నట్లు అన్యాయాన్ని భరించవలసి వచ్చినా, లేదా పానదాయకుల అధిపతి మర్చిపోవడం వలన శిక్ష ఇంకా 2 సంవత్సరాలు అనుభవించవలసి వచ్చినట్లు ఆలస్యం జరిగినా నమ్మకాన్ని మాత్రం విడిచిపెట్టవద్దు. ఏది ఏమైనా చివరికి కీడును సైతం మేలుగా మార్చే దేవుడు ఉన్నాడని ఓర్పుతో ముందుకు సాగితే ఎంతో మంచిది. అప్పుడే దేవుని గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనం చూడగలం. వాటిని పొంది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలం. యోసేపు పడిన శ్రమల గురించి మరిన్ని పాఠాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.